ఓకే. మీరు ఏ స్పెసిఫిక్ థింగ్ డేటాకి రిలేటెడ్ ఏ జాబ్ చేయాలన్నా కానీ ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే బేసిక్ అండర్స్టాండింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. చాలా కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఎక్కడన్నా ఏదైనా కానీ మనం డిస్కస్ చేసేది వెరీ బేసిక్ కాన్సెప్ట్సే అయినప్పటికీ మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే నేను ప్రతి 15 మినిట్స్కి ఒకసారి స్టాప్ చేస్తాను. ఆ టైంలో మీరు స్పెసిఫిక్గా డౌట్స్ అడగండి. రైట్. నేను ఫస్ట్ డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే పర్సంటేజెస్ అందరికీ క్లియరా? Yes, clear. Yes, పర్సంటేజెస్ Vasudha. Percentage is clear. 1200 1200 ఏకర్స్ ఆఫ్ 1200 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. దీంట్లో 30%, 40%, రిమైనింగ్ ఎంత పర్సంటేజ్ మిగులుతుంది? 30%. 30% మిగిలింది. 30% అంటే ఎంత వస్తుంది? 360 30 వస్తుంది. 30% అంటే ఎన్ని ఏకర్స్ వస్తుంది? 360 acres వస్తుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి సింపుల్గా ఈ పర్సంటేజ్ గురించి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి చెప్తాను చూడండి. 1200 ఏదైనా కానీ మనకి ఎంత కన్సిడర్ చేసేది? 100%. 100%. ఇప్పుడు మనకి 1% కావాలనుకో, ఈ 1% ఇంటూ నథింగ్ బట్ 100 కదా ఇది. ఇక్కడ 1200 ఉంది. ఇప్పుడు 1% కావాలంటే 1200ని 100తో డివైడ్ చేసి 1% అంటే ఎన్ని ఏకర్స్? 12 ఏకర్స్. మనకి ఎంత ఉంది ఇక్కడ? 30% ఉంది. ఇక్కడ 30% రావాలంటే ఇక్కడ కూడా 30తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఎంత వచ్చింది? 360. 360. 30%. ఓకే. ఇది ఒక స్పెసిఫిక్ ఏమి రాని వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కాస్త కూస్తో చదువుకున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు సింపుల్గా మనం దీన్ని ఎట్లా మనం ఎట్లా క్యాల్కులేట్ చేసుకుంటాం దీన్ని? సింపుల్గా ఈ 1200 ఉంది, 100% నథింగ్ బట్ 1200 ఉంది. ఇప్పుడు 10% అంటే ఏం చేయాలి? దీన్ని 10తో డివైడ్ చేసి దీన్ని 10తో డివైడ్ చేసాం అనుకో. 120. 10% అంటే నథింగ్ బట్ 120. మనకు కావాల్సింది 3 అయితే 3తో మల్టిప్లై చేస్తాం, 4 అయితే 4తో మల్టిప్లై చేస్తాం. 3తో మల్టిప్లై చేస్తే 360, 4తో మల్టిప్లై చేస్తే 480. అప్పుడు ఇక్కడ మనకి ఏం ఆన్సర్ వస్తుంది? 30%కి 360, 360. 40%కి 480, 30%కి మళ్ళీ 360. ఓకేనా? ఇప్పుడు ఈ 40% ఇచ్చిన వాడు వీడి ఏ అనుకుందాము, వీడి బి అనుకుందాము, వీడి సి అనుకుందాము, వీడి పేరెంట్ అనుకుందాం, ఈ 1200 ఏకర్స్ ఉన్నవాడు. ఈ బి అనేవాడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఎంతెంత వస్తుంది? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హౌ మచ్ దే విల్ గెట్? 16 వస్తుంది. ఓయ్ 160 అంటే ఇన్ 48 చేశాను. ఎంత వస్తుంది? 160 వస్తుంది. 160 పర్ పర్సన్. Per person. ఈ 360 ఉన్నవాడికి 9 మెంబర్స్ ఉన్నారు. 3 acres వస్తుంది. 9 మెంబర్స్ ఉన్నారు. 4 acres వస్తుంది. 9 4 కాదు. 360 సారీ, ఎకర్స్ ఉన్నవాడికి 360 40%, 40 acres వస్తుంది. 40 ఎకర్స్ పర్ పర్సన్ వస్తుంది. పర్సన్ వస్తుంది. ఓకే. వీడికి ఎవరు పిల్లలు లేరు అనుకుందాం. వీడు ఈ ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్గా పంచుదాం అనుకున్నాడు. వీళ్ళ పిల్లలందరికీ ఈక్వల్గా ఇద్దాం అనుకున్నాడు. వీళ్ళందరికీ ఈక్వల్ షేర్ ఇద్దాం అనుకున్నాడు. ఈక్వల్ షేర్ ఇచ్చిన తర్వాత
ఈ టోటల్గా ఈ 12 మెంబర్స్ దగ్గర ఎంతెంత ల్యాండ్స్ ఉంటాయి? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. ఈ ఏబిసి అనేవాళ్ళు పి యొక్క చిల్డ్రన్. వీళ్ళకి వీళ్ళకి ఇనీషియల్గా ఈ పి ఏం చేశాడంటే ఏబిసికి 30%, 40%, 30%గా ఆస్తులన్నీ డివైడ్ చేశాడు. అంటే ఆస్తులు అంటే ఈ పొలాన్ని డివైడ్ చేశాడు. ఆ తర్వాత బిసి అనేవాడికి పిల్లలు ఉన్నారు. బి అనేవాడికి ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి సమానంగా పంచాడు. సి అనేవాడికి 9 మంది ఉన్నారు, 9 మందికి సమానంగా పంచాడు. ఏ అనేవాడికి పిల్లలు ఎవరు లేరు. ఓకే. వీడేం చేశాడు? ఈ బీసీ ఉన్న పిల్లలందరికీ వీడి ఆస్తిని ఈక్వల్గా పంచాడు. ఓకే. అప్పుడు ఈ బీసీ పిల్లలందరిది ఒక్కొక్కరి దగ్గర మొత్తం 12 మంది ఉన్నారు కదా, ఆ 12 మందికి ఎంతెంత ల్యాండ్ వస్తుంది? 30 acres వస్తుంది పర్ పర్సన్. అది 220 360 బీకి కదా. వచ్చేసి బీకి వచ్చేసి 220, సికి వచ్చేసి 60 అనుకో పర్ పర్సన్. 360 ఇచ్చేస్తాడు కదా. 360 డివైడెడ్ బై 12 వేస్తే 360 30 డివైడ్ బై వస్తుంది. 12 వేస్తే 30 వస్తుంది. 30 acres అడిషనల్ గా ఇస్తాడు. ఇప్పుడు టోటల్ గా ఎంత ఉంది అంటే ఈ పాత ల్యాండ్ ప్లస్ ఈ 30 ఎకర్స్ కలపాలి. అవును, మొత్తం కలిపి అడిగింది. 40 ప్లస్ 160 ప్లస్ 30 కదండి. 220, 60 మొత్తం కలిపి. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది. నేను మళ్ళీ చెప్తాను చూడండి. పి అనేవాడు మెయిన్ పేరెంట్ Yeah. అండి. ఓకే, ఈ పి అనేవాడికి పిల్లలు ఎంతమంది? ఏ, పి, సి. వీడి దగ్గర టోటల్గా ఎంత ఉంది? 1200 ఉంది. వీడికి 30% ఆఫ్ ది 1200 ఇచ్చాడు. వీడికి 40% ఇచ్చాడు. వీడికి రిమైనింగ్ 30% ఇచ్చాడు. వీడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీడికి 9 మంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, వీడికి పిల్లలు ఎవరు లేరు, నెక్స్ట్ జనరేషన్ లేదు. వీడేం చేద్దాం అనుకున్నాడంటే వీడి దగ్గర ఉన్న వీడికి ఏదైతే ప్రాపర్టీ ఉందో దీన్ని ఈ 9 మెంబర్స్కి, ఈ 3 మెంబర్స్కి ప్లస్ ఈ 9 మెంబర్స్కి ఈక్వల్గా పనిచేశాడు. 30 ఎకర్స్ ఎక్కువ వస్తుంది అందరికి. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర కలిపి వీళ్ళందరికీ ఒక్కొక్కడికి ఎంత వచ్చింది అనేది నాకు కావాలి. బీకి వచ్చేసి 220, సికి వచ్చేసి 60 ఫర్ ఈచ్ పర్సన్. ప్రాపర్ క్యాల్కులేట్ చేయండి. వీడికి ఎంత ఉన్నట్టు? 360 వచ్చింది. 360 వీడికి 480 వీడికి 360 ఈ 480లో వీళ్ళకి ఎంత వచ్చింది? 16 acres వచ్చి 160 sorry. 160 160 పర్ పర్సన్. వీళ్ళకి 40 పర్ పర్సన్. వీడేం చేశాడు? వీడు 360ని 12 మెంబర్స్కి పంచాడు కదా, అప్పుడు ఎంత పంచినట్టు వీడు ఒక్కొక్కరికి? 30 acres 30. 30. 190 30 70 సో బి పిల్లలకి 190 ఎకర్స్ ఉంటుంది. 190 సి ఎకర్స్ పిల్లలకి వస్తుంది. 70 సి వస్తుంది. పిల్లలకి 70 70 వస్తుంది. క్లియరా? ఓకే. సో నేను హాఫ్ డివైడ్ చేస్తా, బీకి హాఫ్, సికి హాఫ్. మళ్ళీ ఎట్లా again డివైడ్ దాన్ని చేస్తావు రాజా నువ్వు? ఎట్లా డివైడ్ చేస్తావు? నేను ఏం మీరు స్టేట్మెంట్ అడిగిన చెప్పాను నీకు? Okay. అదే క్వశ్చన్. యూ నీడ్ టు బి వెరీ ప్రాపర్ విత్ మ్యాథ్. నేను అడిగిన క్వశ్చన్ మన ఇంగ్లీష్లో కూడా అడగల. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ కాదుగా మనం మాట్లాడుకునేది. తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ఇంగ్లీష్లో ఏం చేస్తావు ఇంకా? ఓకే, రైట్. క్లియర్ అండి ఇది అందరికీ? పర్సంటేజ్ ఓకే, రైట్. మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. మీకు 350 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది.
పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? 25% ప్రాఫిట్స్. హ్మ్? 25% ప్రాఫిట్స్. 25%? అలాగా. సారీ 350 కదా 350 ప్రాఫిట్. 350%. పర్సెంటేజ్ 50%. 350% వస్తుంది ప్రాఫిట్. ఓకే. 350 350 divided by ప్రాఫిటే 100. కదా, రిటర్న్ కాదు కదా వశిష్ట. 350 ప్రాఫిట్ మీ అయితే పేరు 350 చెప్పండి పర్సెంటేజ్ ఒకసారి. అవుతుంది. మీ పేరు చెప్పండి ఒకసారి. ఈ క్వశ్చన్ అడిగింది నన్ను. ఈ క్వశ్చన్ అడిగిన పేరు. నిఖిల్ 350 ప్రాఫిటే కదా? ఎవరెవరు? నేను నిఖిల్ని అడిగిన. నిఖిల్, ఈ 350 క్వశ్చన్ నువ్వు రిటర్న్ నన్ను వస్తే నిజంగా అడుగుతున్నావా నిఖిల్? ఏం నిఖిల్? డౌట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ డౌట్ వచ్చింది. ప్రాఫిట్ అని రాసింది అది 350 రిటర్న్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అని. ఓకే. దయచేసి మీరెవరు స్టాకుల్లో కానీ షేర్లలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇట్స్ ఏ వైజ్ అడ్వైస్. ప్రస్తుతం ఉన్న సినారియో బేస్ చేసుకుని అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకే. సో ఇప్పుడు 100 ఇన్వెస్ట్ చేసినప్పుడు 350 ప్రాఫిట్ వచ్చిందంటే టోటల్ ఎంత వచ్చినట్టు? 450 450 వచ్చింది. 250 వచ్చినట్ట? 450 450 వచ్చినట్టు. ఇక్కడ వీడికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 350. ఎంత వచ్చింది? 350. 50% వచ్చింది. 350% వచ్చింది. జనరల్గా కొంతమందికి బేసిక్ థాట్ ఏమొస్తుంది అంటే 100% మ్యాక్సిమం అన్నట్టు ఉంటుంది. కానీ 100% మ్యాక్సిమం కాదు. మనకి ఎగ్జాముల్లో మ్యాక్సిమం అంతే. ఓకేనా? ఎగ్జామ్స్లో వీటిల్లోనే 100% అనేది మ్యాక్సిమం. ఎగ్జామ్లో ఎవరికి 120%, 130% రావు కదా. ఓకే, సరే. ఇప్పుడు 100 రూపీస్ పెట్టాడు. 100 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. దీనికే మీకు 9 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దీని పర్సంటేజ్ ఎంత? 9%. 0.9%. 9%. 100 రూపీస్ 9%. పెట్టారు. 100కి 9 వచ్చింది, 9%. 9%. 1000కి 9 వస్తే 0.9% అయితే 9%. మీరండి అందరూ. Clear వస్తుంది. ఓకే. మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఫోర్ క్వార్టర్స్లో ఒక క్వార్టర్లో 13% ప్రాఫిట్ వచ్చింది, ఇంకో క్వార్టర్లో 12% వచ్చింది, ఇంకో క్వార్టర్లో 8% వచ్చింది, ఇంకో క్వార్టర్లో 2% వచ్చింది. గైస్, యు ఆర్ గెటింగ్ మై క్వశ్చన్? మీరు Yes. 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒక కంపెనీలో. ఎప్పుడు కూడా రిజల్ట్స్ని మీరు 4 క్వార్టర్స్లో చూస్తారు కదా. ఈ 4 క్వార్టర్స్లో మీకు వచ్చిన ప్రాఫిట్స్. సో ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి మీకు టోటల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది? 35%. 35% వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఐఎమ్ నాట్ Profit, ఆస్కింగ్ ది okay. పర్సంటేజ్. ప్రాఫిట్ ఇక్కడ ఎంత వచ్చింది? 130. 130, 120, 80 రూపాయలు. 80. 20. ఓకే. ఇప్పుడు టోటల్గా ఎంత? 250 ప్లస్ 80. 330, 350. 200, 300, 350. 350. ఓకేనా? ఇది క్లియరా? ఓకేనండి. లేదు. Yeah. రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్ అనమాట. ఒక బిజినెస్ ఉంది.
ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది అంటే 0, 6, 12, 18, 24, 30. ఇది మంత్స్. ఓకేనా? ఇక్కడ ఏ, పి, సి అనే పర్సన్స్ ఉన్నారు. ఈ ఏ అనేవాడు ఇనీషియల్గా 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు. బి అనేవాడు 18 మంత్స్ తర్వాత 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఓకే. సి అనేవాడు 12 మంత్స్ దగ్గర 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు. గైస్, యూ గెటింగ్ మై పాయింట్? 12 అంటే 12 కంప్లీటెడ్, 18 కంప్లీటెడ్, ఇది 0. ఈ 30 మంత్స్ అయిపోయేటప్పటికి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఈ 30 మంత్స్ అయిపోయిన తర్వాత 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. Guys, getting what I'm saying? యా వస్తా. ఈ 10 lakh ప్రాఫిట్ని మీరు వీళ్ళకి ఎలా పంచుతారు? వీళ్ళ ముగ్గురులో ఎవరెవరికి ఎంతెంత వస్తుంది? ఎవరి ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి అదే చెప్పండి. టోటల్. నాతో ఓకే, చేపించొద్దు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే చెప్పమన్నారు కదా అని. సో ఓకే ఓకే. చెప్పమంటే ఆన్సర్ చెప్పమని, నాకు చేయడం చెప్పమని కాదు. పర్సన్ ఇన్వెస్ట్ చేసిన పెన్ను టైం పక్కన ఉండాలి ఇప్పుడు. దాని ఇంట్రెస్ట్ రేట్ ఉండదు ఇంట్రెస్ట్ రేట్ కాదు, ఆడేమి ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఈ అసలు బిజినెస్ ఇంట్రెస్ట్ తో బిజినెస్ లో ఇన్వెస్ట్ సంబంధమే లేదు. చేశారు. టైం ఇంటూ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఎట్లా చేస్తారు? గైస్, మీరు అన్మ్యూట్ చేసి ఇంటరాక్ట్ అవ్వండి. ఈ బేసిక్ థింగ్స్ అనేవి మీ లైఫ్కి ఇంపార్టెంటే. మీరు రేపొద్దున ఏదైనా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మీరు అనాలిసిస్ చేయాలన్నా, బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోవాలన్నా కానీ అవి కూడా ఇంపార్టెంటే. ఓకే గైస్, అందరూ అన్మ్యూట్ చేయండి. నాకు తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. మీ ఆన్సర్లో నాకు కావాలి. ఓకే, మీ ఆన్సర్ నాకు కావాలి. ఏకి, బికి, సికి ఎంత ఈ ప్రాఫిట్లో నుంచి వీళ్ళ ముగ్గురికి ఎలా పంచుతారు? ఎంతెంత వస్తుంది? కమాన్ క్విక్, ట్రై చేస్తున్నారా? పెన్ను పేపర్ పక్కన పెట్టుకున్నారా? నేను చేస్తున్నాను సిస్టమ్. ఆ. ఫస్ట్ వాడు 10,000, తర్వాత వాడు 1,50,000, తర్వాత వాడు 2,00,000. ఓకే.
చూడండి, ఇందులో ఒక్కొక్కరికి చెప్పంటారా ఏబిసి ఎంత ఉందని? ఏకి ఎంత, బికి ఎంత, సికి ఎంత, 10 లక్షల్లో. ఏకి వచ్చేసి 3 lakhs. 3 lakhs ప్రాఫిట్లో వీడికి ఇవ్వాలి. మీరు చెప్పేది అదే కదా? అంతే 3 lakhs ప్రాఫిట్ చెప్పండి. లోనే. బికి వచ్చేసరికి 2,40,000. పీక్ వచ్చేటప్పటికి 2,40,000. సికి సికి వచ్చి 2,70,000. ఎంత? 2,70,000. ఆ మిగిలిన ప్రాఫిట్ మన ఇద్దరం పంచుకుందామా? ఒక సెకండ్, ఎంత వచ్చింది ఇక్కడ? ఇప్పుడు 10 లక్షలు వచ్చింది కదా, 10 లక్షలు ముగ్గురికి పంచాలి కదా. 3 లక్షలు, 2 లక్షలు, 2 2 4, 7. 3 7, 8,10,000, 8,10,000, మిగిలిన 1,90,000 మధ్యలో మన కమిషన్, ప్రాఫిట్ 4 డిస్ట్రిబ్యూట్ చేసినందుకు. అంటే వస్తుంది. ఓకే చూడండి, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఎన్ని మంత్స్ ఆడి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? ఎన్ని నెలలు ఉంది? 30 30 months. months. 30 మంత్స్. 30 into 10,000 ఎంత టోటల్గా ఈడు ఇన్వెస్ట్మెంట్ చేసింది? 3 lakhs. 3 lakhs. బి అనేవాడు ఎన్ని మంత్స్? 12 మంత్స్ అయిపోయిన తర్వాత అంటే ఎన్ని మంత్స్ ఇంకా? 18 మంత్స్. 18 months. 18 months. 18 ఇంటి ఈడు ఎంత పెట్టాడు? 2 lakhs. 150K. 150. 150K. టోటల్గా ఇది ఎంత? 270K. ఎంత? 270K. 270. 27 lakhs. ఆల్రెడీ ఇక్కడ 150K ఉంది. 150Kని 18 టైమ్స్ చేస్తే వచ్చేది 270Kనేనా? 27 లక్షలు. 27 లక్షలు. 27 లక్షలు అంటే 2 million, 2.7 millions. కేల్లో చెప్పండి, మనం కేల్ డిస్కస్ చేస్తున్నాం కదా. 2,700K అయితే. 2,700K. 100K. వీడు సి అనేవాడు 18 మంత్స్ తర్వాత నుంచి, అంటే ఇంకా రిమైనింగ్ మిగిలింది ఎంత? 12 మంత్స్. 12 months. 12 మంత్స్ కదా. 12 into 200K. 12 into 200. 24. 24 అంటే 2,400K అయితే. ఓకేనా? వీళ్ళు ముగ్గురు కలిపి ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత చూడండి ఒకసారి. 2,700K, 2,400K. ఫస్ట్ వాడు పెట్టింది 300K. టోటల్గా 0 0 14 54. 5. 5. ఓకే, ఎంత? 5 4 0 0 000. మొత్తం ఎంత అండి ఇది? 54 మొత్తం lakhs. ఇది పెట్టిన 54 లక్షలకి ఎంత వచ్చింది ప్రాఫిట్? 10 lakhs. 10 లక్షలు. 10 lakhs. 10 lakhs. ఇదేనా? కాదు, కాదు, ఒక 1,00,00,000 సున్నా రూపాయలు ఎక్కువైంది. అయిపోయింది. కాదు ఒకటి ఒకటే. ఎక్స్ట్రా పెట్టారు. ఒక సున్నా ఎక్స్ట్రా వచ్చింది. మీ లెక్కలు నాకు వచ్చేస్తున్నాయండి. ఇంకా 2. ఓకే, ఇంకొకటి ఇంకోటి పెట్టినా. 10 lakhs కదా ఇది. Right, 1 ఎవరా? lakh కదా. 10 lakhs కదా. ఓకే, నేను కన్ఫ్యూజ్ సో చూడండి, ఇప్పుడు 10 లక్షల ప్రాఫిట్, 54 లక్షలు పెడితే 10 లక్షలు వచ్చింది, అంతేనా? 54 లక్షలు పెడితే 10 లక్షలు. ఇప్పుడు ఒకసారి ఒకవేళ 1,00,000 పెడితే ఎంత వస్తుంది? 54 లక్షలకి 10 లక్షలు వస్తే చెప్పండి, 54 లక్షలకి 10 లక్షలు వచ్చింది. దీన్ని సింప్లిఫికేషన్ ఎలా చేస్తారు? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండేవి 10 లక్షలు డివైడెడ్ 5 సున్నాలు కొట్టేసేయండి. అటు సైడ్ అటు 5 ఇటు 5 కొట్టేస్తే అట్లా కాదు, కొంచెం ఇంటెలిజెంట్ గా చెప్పండి, కొంచెం బుర్ర వాడండి. మీ పిల్లల బుర్ర కాకుండా మీ బుర్ర వాడండి, క్రాస్ మల్టిప్లై ఉన్నవాళ్ళు.
లక్ష ఇన్వెస్ట్మెంట్ సింపుల్గా లక్ష లేదు లక్ష ఇంకొంచెం సింపుల్గా చెప్పొచ్చు. లక్ష పర్సంటేజెస్ 10 బేసిస్ లో లక్షలు బై చెప్పొచ్చు. ఆ? పర్సంటేజెస్ బేసిస్ లో చెప్పొచ్చు ఇది. లేదు ఇంకా సింపుల్గా చెప్పొచ్చు. న్యూయాన్స్ లాంగ్వేజ్లో ఆలోచించండి. 54 లక్షలు పెడితే 10 లక్షలు ప్రాఫిట్ వచ్చింది అంటే దీన్ని సింప్లిఫైడ్గా చెప్పండి. 0.18% ప్రాఫిట్ అన్నట్టు. ఆ, కాదు ఇంకా సింపుల్గా. చదువు రానోడికి మీరు చెప్పాలండి ఇది. ఎలా చెప్తారు? 54 రూపాయలకి 10 రూపాయలు వచ్చినాయి. దాన్ని 18 ఇంకా కొంచెం పైసలు సింపుల్గా వస్తున్నాయి. 18 పైసలు 5 వస్తున్నాయి. లక్షల 40,000 పెడితే ఎంత వస్తున్నట్టు ప్రాఫిట్? లక్ష 10 లక్షలు 5 లక్షల 40,000 పెడితే 10 లక్షలు వచ్చేద్దా? 10,000 ల- లక్షకి లక్ష. లక్ష లక్ష 5 లక్షల 40,000 పెడితే ₹1,00,000 ప్రాఫిట్. అంతే కదా సింపుల్గా. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే 10,000కి 54,000కి 10,000. ఎంత? 54,000కి 10,000. 10,000. 5,400కి 1000. 54 రూపాయలకి 10 రూపాయలే కదా, అంతేగా. వాళ్ళు స్టెప్ 54 బై స్టెప్ రూపాయలకి 10 వస్తున్నారు. రూపాయలు. నేను స్టెప్ బై స్టెప్ వస్తున్నాను బాబు. వీఆర్ నాట్ దట్ మచ్ ఇంటెలిజెంట్. ఓకే. ఇప్పుడు వీడికి ఎంత పెట్టింది? 300K పెట్టాడు. వీడికి ఎంత రావాలి లెక్కన? 54 రూపాయలకి 10 రూపాయలు. రూపాయికి ఎంత? ₹5.40. ఏమిటి? ఎవరు ఏంటి ఎవరు రూపాయికి ఇస్తారు 5? మా ఊర్లో? ఎవరు బాబు? రూపాయికా? చెప్పండి. 18 పైసలు 10/54. వస్తాయి. ఓకే. 18 పైసలు వస్తాయి. ఓకేనా? 80 ఇప్పుడు పైసలు 300K వాడికి 200. ఇంటూ 3. 300 వేస్తావా? ఎగిరెగిరి తంతాడు అదే తెలుసా అప్పుడాడు. కే అన్నారు కదా బ్రో, అందుకని జస్ట్ చెప్పేసి కే తీసేసి ఓకే. 3 lakhs. ఈ వీడికి 10/54 ఇంటూ 10/54 into వీడికి ఎంత ఇస్తారు ఇప్పుడు? 27 lakhs అయింది. 27 27 €5. Zero. అంతే €5. అంతే అంతే అంతే. ఇంకొక వీడికి 24. into 24 lakhs. ఇప్పుడు సింప్లిఫికేషన్ చెప్పండి. సింప్లిఫికేషన్ చేసి చెప్పండి. 55,585 రూపాయలు 55 పైసలు. జూపిటర్ 5,000 నోట్బుక్ ఓపెన్ చేశారా మీరు? జూపిటర్ నోట్బుక్ని క్యాలిక్యులేటర్ లాగా వాడొచ్చు కదా. వాడండి, ఇప్పుడైనా వాడండి దాన్ని. ఎంత ప్రాఫిట్ పంచుతారండి? ఫస్ట్ వాడికి 55,555. అంటే పాయింట్స్ చెప్పట్లేదు. వాడికి 0.555 రిపీట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడతో వచ్చేది. నెక్స్ట్ వాడికి 5 lakhs. లక్షలు 5 lakhs. 5 లక్షలు. 5 lakhs 0.0 సెకండ్.
Yeah. థర్డ్ వన్ ఎంత వచ్చి 5 5 ఎంత lakhs. వచ్చిందండి lakhs. వీడికి 5 5 lakhs. lakhs వస్తుంది. Relax. ఆ, ఇప్పుడు థర్డ్ వాడికి చెప్పండి. 4,44,440 4,44,440 అన్ని 4లే. 4 4 నాలుగు 4 6 4లు 6 4లు పాయింట్ 444. అవి కూడా ఇంకా 6 4 4 ఇక్కడ 5 పెట్టేసేయండి చివరిలో. 5 పెట్టాలా 6 పెట్టాలా? 5 పెట్టాలి. 5 పెడితే ఇంకో 4 రూపాయి ఎక్స్ట్రా వస్తుంది. 5 పెడితే రూపాయి ఎక్స్ట్రా వస్తుందా? ఇప్పుడు ఇక్కడ 5 పెట్టామనుకోండి, ఈ 6 5 11 అవుద్ది, ఇక్కడ 1 వస్తుంది మళ్ళీ. ఆహా. అప్పుడు 4 పెట్టండి. 4 పెడితే అప్పుడేమవుద్ది? 10 అవుద్ది. 10 అవుతుంది. ఇదంతా 10 అవుద్ది, 10 అవుద్ది, 10 అవుద్ది, 10 అవుద్ది, 0 అవుద్ది. అన్ని ఇక్కడికి 10 వచ్చి సరిపోద్ది. క్లియర్ అండి ఎవ్రీవన్? క్లియర్ సార్. ఇంకొక 4 యాడ్ చేయండి. అక్కడ ఒక్క 4 యాడ్ చేస్తే సరిపోద్ది. ఎక్కడ యాడ్ పాయింట్ చేద్దామంటారు? పాయింట్ ముందు 44,000 సార్. సో 4 lakhs. ఉమ్. ఇక్కడ అంతేలే, ఇక్కడ 55,000. ఓకేనా? క్లియరా ఎవ్రీవన్? రైట్ Yes. అండి. ఇప్పుడు ఇంకొకటి, మీకు ఒక యాక్సెస్ మరియు లైసెన్స్ చేసుకోలేదు. ఓకే ఓకే, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్తో వెళ్దాము. యాక్సిస్ యాక్సిస్ ఓకే. 1 2 3 4 5 6 7. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మీకు మళ్ళీ మొత్తం మ్యాథ్ ఏం చెప్పను. 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. మన స్కూల్లో నేర్పిన దాని ప్రకారం అంతకుమించి మనకేం తెలియదు. ఎక్స్ యాక్సిస్ అనేది ఇంకేం తెలుసు మనకి? వాట్ ఈజ్ ఎక్స్ యాక్సిస్? హారిజాంటల్ లైన్, హారిజాంటల్. వై యాక్సిస్ బట్టి వర్టికల్ లైన్. వై యాక్సిస్ నథింగ్ బట్ వర్టికల్. ఇది మరి మనం ఇది చెప్పడం కోసం మనం చదువుకోవాలి కదా. ఇదేమో హారిజాంటల్ లైన్ అని, ఇదేమో వర్టికల్ లైన్ అని. అంతేనండి? ఏంటి నవ్వుతారేంటి? చిన్నప్పుడు దానికి కూడా చాలా కన్ఫ్యూజన్ అయ్యి కొండ గుర్తు పెట్టుకున్నానండి. వద్దు వద్దు వద్దు, మీరు ఆ కొండ గుర్తులు చెప్పొద్దు మళ్ళీ మాకు. ఆ మానిపోయిన గాయాలను మళ్ళీ లేపొద్దు మీరు. ఇప్పుడు పెద్దరాయుడు సినిమాలు పెద్దరాయుడు డైలాగ్ చెప్తుంది. ఇప్పుడు వానాకాలం చదివా. ఓకే రైట్. ఇప్పుడు మనకి ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉందండి, 2,3. ఎక్కడ ఉంటుంది అది? మనకు బాగా తెలుసు, చాలా బాగా తెలుసు 2,3 ఎక్కడ ఉంటుందో.
2,3 అనే పాయింట్ ఎక్కడ ఉంటుందో మీకు బాగా తెలుసు చెప్పండి. 2x-axis, టూ 3 యా y-axis. నాకు తెలుసు మీరు అందరూ బాగా చెప్తారు ఈ పాయింట్. దీని మీనింగ్ ఏంటి చెప్పండి. వాట్ ఈస్ దిస్ పాయింట్ ఈస్ ఇండికేటింగ్? అయ్యో పాయింట్ రికగ్నైజ్ చేశారు మీరు. వర్డ్ గుర్తు అదేంటిది రావట్లేదు. చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2,3? దాని ఏరియా మొత్తం దాంట్లో ఉంది 2,3. యాక్సెస్ పాయింట్ ఏదో అంటారండి, ఇంతేనా? నాకు పాయింట్లు, దాని పేర్లు, సైంటిఫిక్ నేమ్లు, కామన్ నేమ్లు, సినానిమ్ నేమ్స్ వద్దు నాకు. 2,3 అనేది ఏం చెప్తుంది, దాని నుంచి మీరు ఏం అర్థం చేసుకున్నారు, ఏంటి అది అసలు? ఆ 2,3 స్టోరీ ఏంటి? ఆ 2,3 కాకపోతే ఇంకోటి ఉంది 7,3, దీని స్టోరీ ఏంటి? లేకపోతే ఇంకోటి ఉంది 4,1, దీని స్టోరీ ఏంటి? లేకపోతే ఇంకోటి ఉంది 5,5, దీని స్టోరీ ఏంటి? వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దీస్ పాయింట్స్? లైక్ 2,3 వరకే It's డేటా అనేది స్ప్రెడ్ అయ్యి ఉందా అనే మీనింగ్. ఇంటర్జెక్షన్ మీరు అంత పెద్దగా ఆలోచించొద్దు. మీరు ఓన్లీ ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ కంటే తక్కువలాగా అలాగే ఆలోచించండి. ఇంకా డేటా సైంటిస్ట్ ఇంటర్జెక్షన్ లాగా ఏదో అంటారు ఆలోచించొద్దు. ఎక్స్ సంథింగ్. XY కోఆర్డినేటరు X ఇంటర్సెక్షన్ Y అట్లా అనొచ్చు. ఏయ్, వచ్చేస్తున్నారు, దగ్గరికి వచ్చేస్తున్నారు మీరు. ఎక్స్ వై, ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. అవును కరెక్టే. ఏంటి అసలు ఈ పాయింట్ ఏంటి? అసలు ఈ పాయింట్ని ఇలా రిప్రజెంట్ చేయడానికి కారణం ఏంటి? చెప్పండి. సరే, దీంతో పాటు ఈ 2 పాయింట్లు కూడా డ్రా చేస్తాను. నేను డ్రా చేసే లోపు మీరు చెప్పడానికి నేను చెప్పేస్తాను, నాకు తెలుసు. గ్రాఫికల్ అది రిప్రజెంటేషన్. డిస్టెన్స్ వస్తుంది కదా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటారు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములాలు వద్దు కాదు, నాకు ఈ పాయింట్ గురించి మీరు చెప్పండి. ఈ పాయింట్ గురించి నేను ఒక చాలా చిన్న దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. స్ట్రైక్ అవ్వట్లేదా? ఈ పాయింట్ని ఎట్లా చెప్పాను? పాయింట్ని అయితే చెప్పేశారు అందరూ, ఎక్సలెంట్, అంతా 100% రైట్. అసలు ఏంటిది ఈ పాయింట్ మీకు ఏం చెబుతుంది? ఈ పాయింట్ మీకు ఏం చెప్తుంది? స్ట్రైక్ అవ్వట్లే? 2,3 దగ్గర ఒక పాయింట్ ఉందని చెప్పి. ఆహా, ఎక్సలెంట్. ఎవరు? వంశీనా? ఎవరు? ₹1,00,00,000 ప్రశ్నకి ప్రైజ్ గెలుచుకున్నారు. ఈశ్వర్. ఈశ్వరా? ఓకే, అయితే మీకు 2 కోట్లు ఇవ్వాల్సిందండి, ₹1,00,00,000 కూడా సరిపోదు. ఈ 2,3 అనే పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం. వీడి దగ్గరికి మీరు వెళ్ళాలి. ఇక్కడ ఉన్నారు మీరు. వాడి దగ్గరికి మీరు వెళ్ళడానికి మీరు ఇంకొక థర్డ్ పర్సన్కి డైరెక్షన్స్ చెప్పాలి. ఎలా చెబుతారు చెప్పండి? లాటిట్యూడ్ 2 లాంగిట్యూడ్ 3 అని చెప్తామా? లాటిట్యూడ్ టు లాంగిట్యూడ్. అసలు నేను లాటిట్యూడ్లు లాంగిట్యూడ్ల గురించి అంత పెద్ద దాని దగ్గరికి వెళ్ళలేదండి ఇంకా నేను. అసలు వెళ్ళను కూడా.
చెప్తా మాట్లాడాలి. ఆ, మామూలుగా అయితే జనరల్ గా ఆ రెండు రోడ్ల మధ్యలో అక్కడ మీట్ అవ్వమని చెప్తాం మామూలుగా ఇన్ జనరల్. ఏ రెండు రోడ్ల మధ్యలో అని చెబుతారు? కరెక్టే, మీ ఇంటెన్షన్ కరెక్టే. ఏంటిది? 2,3 పాయింట్ దగ్గర Junction. జంక్షన్ ఓకే, పాయింట్. అది మీ ఇంటికి ఎట్లా రావాలంటే 4,3 దగ్గరికి రా సరిపోద్ది అంటారా? జంక్షనా? 4,3 దగ్గర జంక్షన్ దగ్గరికి రా సరిపోద్ది అంటారా? అట్లా చెబుతారు అడ్రస్ మీరు? స్ట్రైట్ గా 3 కిలోమీటర్లు వచ్చి మళ్ళీ లెఫ్ట్ ఒక 2 కిలోమీటర్లు వస్తే మా ఇల్లు వస్తుందని చెప్పారు అనుకోండి, అది ఒక అందం. మరీ ఎగ్జాక్ట్ గా కాకపోయినా వీడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెబుతారు? ఎక్స్ యాక్సిస్ నుంచి మీరు 2 కిలోమీటర్స్ వెళ్ళండి, ఆ తర్వాత వై యాక్సిస్ ని బేస్ చేసుకుని ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి వీడి దగ్గరికి వెళ్ళాలంటే? 3 3 కిలోమీటర్స్. kilometers. వీడి సంగతి ఏంటి? వీడి సంగతి ఏంటి? దీన్ని ఎట్లా చెప్తారు? పాయింట్ వై ని పాయింట్ లాగా వదిలేసేయండి, మీరు పాయింట్ లాగా చూడొద్దు. అదొక ఫిజికల్ ఎంటిటీ లాగా చూడండి. దాని గురించి ఏంటి? అది ఎక్స్ యాక్సిస్ నుంచి నాలుగు నాలుగు ఒక్కొక్కటి ఒక్కొక్క కిలోమీటర్ అనుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్ నుంచి 4 కిలోమీటర్లు, వై యాక్సిస్ నుంచి 1 కిలోమీటర్. ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు మీరు ఇక్కడికి? ఈ పాయింట్ దగ్గరికి మీరు ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చండి? 2 రకాలుగా వెళ్ళచ్చు. బేసిక్గా 3 ఇప్పుడు types. వరకు డిస్కస్ చేసిన దాని ప్రకారం అయితే, ఒకటి మీరు ఎట్లా వెళ్ళి ఎట్లా వెళ్ళొచ్చు. అట్లాగా ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ దగ్గరికి వెళ్ళి తర్వాత వై యాక్సిస్కి వెళ్ళి వెళ్ళొచ్చు. లేకపోతే ముందే మీరు వై యాక్సిస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. 2 వేస్ ఉన్నాయి కదా. అట్లాగే ప్రతిదానికి కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి, మీకు గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది, ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది, కానీ మనం రూట్ ఇట్లా 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 వెళ్ళాలి. ఓకే, కానీ మనం ఈ పాయింట్లు డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం కావాలనుకుంటే ఇట్లా కూడా వెళ్ళొచ్చు. పర్సనల్గా అట్లా వెళ్ళడం కుదరదు అనుకోండి, కానీ ఇట్లా కూడా వెళ్ళొచ్చు. షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు చూడండి. వెళ్ళామా? వెళ్ళారండి మీరు? యా. ఇలా కూడా వెళ్ళారు. హ్మ్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మీరు టోటల్గా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు మీరు? 1లో కానీ ఏదైనా 2లో కానీ, 1వ వేలో కానీ 2వ వేలో కానీ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు? ఏదైనా 5. ఓ 5 వెళ్ళాము. 5 కదా. ఈ బికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము, ఇది సి అనుకుందాము, ఇది డి అనుకుందాము. ఉమ్. దీనికైతేనండి బి కూడా 5 వెళ్ళాము. దేనికి? బి బికి. బికి ఎంత? 5 సికి 10. ఓకేనా? క్లియరా? యా. ఇది ఫిజిక్స్లో వస్తుంది మనకి, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అని. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది? డిస్టెన్స్ అంటే ఏంటిది? డిస్టెన్స్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి, అది డిస్టెన్సా డిస్ప్లేస్మెంటా? డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే ఇది షార్టెస్ట్, ఒకడు తిరిగిన మొత్తాన్ని కలిపి ఇది డిస్టెన్స్. ఓకే, అది వదిలేసాను, ఫిజిక్స్ వద్దులేండి మనకి, మనం ఇక్కడ ఇక్కడ ఇలా ఇప్పుడు డీవియేషన్ లేకుండా స్ట్రైట్ లైన్. షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నమాట. ఇప్పుడు వీడి దగ్గరికి రావాలి. ఏ అనేవాడు బి దగ్గరికి రావాలి. ఎంత డిస్టెన్స్ రావాలాడు? నేను అడిగిన పాయింట్ 4 km అర్థమైందండి మీకు? కావాలి. ఏ అనేవాడు బి దగ్గరికి రావాలి. ఎక్స్ యాక్సెస్ లో 4 km వచ్చి అక్కడ నుంచి 1 km. ఏ అనేవాడు బి దగ్గరికి రావాలి.
ఎంత 4 డిస్టెన్స్ ఎంత? kilometers. షూరా? 4 కాదు 5 వస్తుంది. డిస్ప్లేస్మెంట్ కాదు, షార్టెస్ట్ పాత్ కాదు, జెన్యున్ గానే రావాలండి. జెన్యున్ గానే 5 కిలోమీటర్స్ వస్తుంది మీ దగ్గరికి రావాలంటే. ఐ మీన్ బి పాయింట్ 1 ఉంటే గనక 5 కిలోమీటర్స్ వస్తుంది. 5 కిలోమీటర్స్ వస్తుంది. జీరో దగ్గర ఉంటున్నాడు అభి. ఏ నుంచి కదా రమ్మంది మీరు? ఏ నుంచి నేను రమ్మన్నది, ఉమ్. ఏ నుంచి బి దగ్గరికి రావడానికి వాడికి ఎంత డిస్టెన్స్ పడుతుంది? ఇది 3, ఇటు 4 4 kilometers. ఎలాగా? 2 to 4 2 పైన కూడా అంతే. అంతే. ఇక్కడికి 2, అటుకు 2. సేమ్ ఇటు వచ్చినా కానీ అంతే. Yeah. ఓకేనా? ఈ బి టు డి ఎంత? బి టు డి, B to బి D. పాయింట్ ఇది, ఇది బి, ఇది డి. బి దగ్గర నుంచి డి దగ్గరికి రావాలంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలాడు? 5 kilometers. 5 3, 2 1 4. 1 1 4, 5కి 4, 5 కిలోమీటర్స్. క్లియరా? Yeah. 5. ఓకేనా? రైట్. ఇప్పుడు కేర్ఫుల్, ఈ పాయింట్స్ అన్ని అందరికి అర్థమైనాయండి? Yeah, వస్తా. అర్థమైంది అశోక్. అసలు ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది ఏంటో ఒక ఐడియా వచ్చిందా మీకు? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, హారిజంటల్ లైన్, వర్టికల్ లైన్ కాకుండా, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ కాకుండా, యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్స్? ఎస్. లేకపోతే ఇంకా నిలువుగా ఉండేది అడ్డంగా ఉండేది దాని దగ్గరే ఉన్నారు? అర్థమైంది. ఓకే, రైట్. సో నౌ వీ విల్ మూవ్ టు ఎ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్. బోర్డు బ్యాక్గ్రౌండ్ వైట్ గానే మార్చే కుదురుద్దా? వైట్కి మారిస్తే ఈ అన్నీ అంత బాగా కనిపించవు. ఏమి కానీ ప్రాబ్లం అవుతుందా? No, ఇదే బాగుంది. ఓకే ఓకే సార్. ఓకే, ఎందుకంటే బేసిక్గా నాకు బ్లాక్ నచ్చదు, కానీ బట్ ఐస్ కి తప్పదు. బాగుంటది కదా సార్. Hmm. ఓకే, కనిపిస్తుందండి లైన్? ఎస్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తా అంటే 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 6. ఎవరికన్నా పైథాగరస్ థీరం గుర్తుందా అండి? నాకుందండి. చెప్పండి. బేస్ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. అబ్బబ్బబ్బబ్బా. నాగార్జున సినిమాలో ప్రభుదేవ డాన్స్ నేర్పిస్తాడు. అంటే మీకు ఫార్ములా కావాలంటే నేను నా కాంపిటేటివ్ ఫీల్డ్ అంతా నేను షార్ట్ కట్లే గుర్తు పెట్టేసుకున్నాను. అయ్యో వచ్చేస్తున్నాయి మీరు ఇది చేస్తుంటే. ఓకే, రైట్. నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తున్నా. నేను ఇప్పుడు చెప్పే పాయింట్
3, 3 అండ్ 6, 7. What is the distance between these 2 points? మీకు తెలిసింది చెప్పండి, ఆ తర్వాత మనం ఎట్లా ఆలోచించాలని నేను చెప్తాను. మీకు తెలిసిన దాని ప్రకారం 3 ఈ పాయింట్ ఏ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఉండే డిస్టెన్స్ ఏంటిది? 3,4. ఓయ్, డిస్టెన్స్ ఎంత అని అడిగాను నేను, కోఆర్డినేట్స్ అడగల. ఎంత డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 7. 7. ఓకే, యాక్చువల్గా ఏంటిది డిస్టెన్స్? ఈ 2 పాయింట్ల మధ్యలో స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ 7. 7. ఈ 2 పాయింట్ల మధ్యలో స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మీరు? ఇప్పుడు మీరు క్రాస్ గా గీసే ఆ డిస్టెన్స్ హైపోథిస్ కదా, హైపోథిసిస్ థియరం ప్రకారం అయితే √3² + 3 4. స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఐ మీన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ సి స్క్వేర్. హైపోథసిస్ థియరం కాదండి, అది పైథాగరస్ థియరం. పైథాగరస్ 9 ఒక 16 25 5 సార్ 3 4 5 ట్రిప్లెట్స్ రైట్ యాంగిల్ ఎలాగా? ట్రిప్లెట్స్ అవి. పైథాగరస్ థియరం ఏంటి? బేస్ ఇంటూ హైట్, ఐ మీన్ అంతే, బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్ కాదు. పైథాగరస్ థియరం ఏంటి అంటే C = √a² and b². ఏదైనా a² ఒకటి + b². రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే, ఏంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎవరికైనా తెలియదా అండి? 90 డిగ్రీస్ ఉంటే ట్రయాంగిల్ లో దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? ఏదైనా ఒక 2 సైడ్ల మధ్యలో 90 డిగ్రీస్. యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటాయి. అంటే రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా, అంటే లంబంగా ఒకదానొకటి క్రాస్ చేసుకునేటట్టుగా ఉంటే దీన్ని రైట్ యాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ అంటే నథింగ్ బట్ 90 డిగ్రీస్. ట్రగనామెట్రీలో, జామెట్రీలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. మీరు ఒక స్పెసిఫిక్ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సైడ్ని ఏమంటాం మనం? బేస్ అంటాం. సిబి అంటాం. ఓకే. ఈ సైడ్ని సిఏ, ఈ సైడ్ని ఏబి అనొచ్చు, లేకపోతే బిఏ అనొచ్చు. కానీ అది మనం ఒక కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. ఆ కన్వెన్షన్ బట్టి చూద్దాం. అక్కడ ఇక్కడ మొదలు పెట్టాము, ఇది సిబి అయింది, ఇది బిఏ అయింది, ఇది ఏసి అవ్వాలి. ఓకే, ఒక కన్వెన్షన్ ఫాలో అవ్వాలి ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. మనం పిలవడానికి ఏదైనా పెట్టి పిలవచ్చు, కానీ ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం కదా, ఇట్లా ఒక ఎయిదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నారండి, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా రండి, కానీ ఒక నేమింగ్ కన్వెన్షన్ పెట్టి ఫాలో అవ్వండి. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇది సిబి, ఇది బిఏ, ఇది ఏసి. ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది పైథాగరస్ థియరంని ఒబే చేస్తే, పైథాగరస్ థియరం ఏం చెప్తుందంటే, ఈ పర్టికులర్ థింగ్ ఉంది చూసారా, దీన్ని ఏమంటాము? డయాగ్నల్ అంటాం. ఓకే, డయాగ్నల్ ఏంటిది? బిఏ. బిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిబి స్క్వేర్ ప్లస్ ఏసి స్క్వేర్. ఓకేనా? దీని మీనింగ్ ఏంటిది? జనరల్గా మనం ఫార్ములాలోకి మార్చి ఏం చెప్తారంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటారు.
సి స్క్వేర్ అంటే దీన్ని సైడ్ మొత్తాన్ని సి అనిగా చెప్పి, దీన్ని ఏ అని చెప్పి, దీన్ని బి అని చెప్పి, ఈ డైరెక్షన్ తీసుకుని సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటారు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ వాల్యూని మీరు స్క్వేర్ చేస్తే వచ్చేది ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేసి ప్లస్ దీన్ని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ. ఈ ఒక్క సైడు కావాలి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ స్క్వేర్ని ఈ టేబుల్కి పంపిస్తే ఏమవుద్ది? స్క్వేర్ అనే దాన్ని స్క్వేర్ రూట్ అవుతుంది. ఈ సైడ్ లెంత్ కావాలి అంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక్కోవాలి. అంతేనా గైస్? యు ఆర్ గెటింగ్ మై పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ పర్టికులర్ దే ఎస్ పైథాగరస్ థీరం. ఈ థీరం ఎట్లా వచ్చిందని నన్ను అడగొద్దు, అది పెద్ద ప్రూఫ్ అది. ఓకే ఓకే. రైట్, ఒక్కసారి చూడండి. మన పాయింట్లు ఏంటి? అడేమడుగుతున్నాడు? దీన్ని ప్లస్ దీన్ని స్క్వేర్ చేస్తే వచ్చేది ఇది అని చెప్తున్నాడు. నథింగ్ బట్ ఏంటిది? ఆ డిస్టెన్సే కదా అది కావాల్సింది. మనకి ఈ డిస్టెన్స్ తెలియదు, ఈ డిస్టెన్సులు తెలుసు. ఓకే, ఇప్పుడు మనం ఐడెంటిఫై చేద్దాం. చూడండి, ఇదేం పాయింట్? ఇదే పాయింట్ చెప్పండి. ఇదే పాయింట్ అండి. ఈ ఏసీ ఏసీ అవుతుంది. ఇది దీని కోఆర్డినేట్స్ చెప్పండి నాకు. డయాగ్నల్ కోఆర్డినేట్స్. పాయింట్ కోఆర్డినేట్స్. ఓకే. అది 6-3. 6-3. 6,3. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, మనకేం కావాలి? ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ ఈ డిస్టెన్స్ స్క్వేర్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది? 3 ఉంది. 3 ఉంది. వై యాక్సిస్లో ఏమీ చేంజ్ లేదు. ఫార్ములాలు తర్వాత చేద్దాం, ముందు మాత్రం ఫిజికల్గా చూద్దాం. ఫార్ములాలు ఎట్లాగో మీ అందరికీ తెలుసు, మీరు బాగా నేర్చుకున్నారు నాకు తెలుసు. స్కూల్లో ఒక్కొక్క ప్రాబ్లమ్ని 10 సార్లు కూడా చేస్తుంటారు మీరు. ఒకసారి చూడండి, వై యాక్సిస్ మీద ఏమైనా చేంజ్ ఉందా? వై ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3నే ఉంది. సో ఎక్స్ యాక్సిస్లో చేంజ్ ఎంత ఉంది? 3 ఉంది. చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎక్స్ యాక్సిస్లో చేంజ్ ఎంత? 3. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్లో చేంజ్ ఉందా, వై యాక్సిస్లో చేంజ్ ఉందా? ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో చేంజ్ ఉందా, వై యాక్సిస్లో చేంజ్ ఉందా? ఎంత చేంజ్ ఉంది? 4 ఉంది. ఓకే, మన పైథాగరస్ థీరం ప్రకారం ఆయన ఏం చెబుతున్నాడు? ఇది కావాలి అంటే ఈ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అన్నాడు. ఈ 3 స్క్వేర్ ఎంత? 9 ప్లస్ 4 స్క్వేర్ ఎంత? 16. 25. ఇది 25. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే క్వశ్చన్ మార్క్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 25. 5 స్క్వేర్ స్క్వేర్ రూట్. ఈ స్క్వేర్ రూట్ ఇంకోలా ఎలా రాయించండి? స్క్వేర్ రూట్ అంటే ఏంటిది అసలు? స్క్వేర్ రూట్ అంటే ఏంటిది? ఓకే, ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఏమవుతుంది? A to the power of mn. అంతే కదా, ఎంఎన్. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎన్ అనేది ఫ్రాక్షనల్ పార్ట్లో ఉంది, 1/2. అప్పుడు ఏమవుతుంది? ఇది 2 ఇంటూ 1/2 ఏమవుతుందండి? 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. 5. నథింగ్ బట్ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత? 5. ఓకే, ఒక్కసారి ఇది 5 యూనిట్ల డిస్టెన్స్. ఇది క్లియరా ఎవ్రీవన్? ఈజ్ ఇట్ క్లియర్? ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? రైట్. సో ఇప్పుడు మీరు నాకు బి పాయింట్కి
2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ చెప్పండి. ఎయిట్ నైన్ అండి. 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? బి పాయింట్ కి 2 యూనిట్స్ 6 డిస్టెన్స్ and లో 8 ఉండే అయితే పాయింట్స్ అన్ని చెప్పండి. 7 and 8 అయితే సింపుల్ పాయింట్స్ చెప్పండి, కాంప్లికేటెడ్ పాయింట్స్ కాదు. ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది. 4 పాయింట్లు అయితే ఉంటాయి కదా 2 యూనిట్స్ లో. ఇక్కడ పాయింట్ చెప్పండి నాకు. ఇక్కడ పాయింట్ చెప్పండి, 8 ఇక్కడ పాయింట్ చెప్పండి, ఇక్కడ పాయింట్ చెప్పండి. 8,9 వస్తుంది ఇటు 2 యూనిట్స్ ఎటు డిస్టెన్స్ ఎక్కడ ఎక్కడ చెప్పండి, నాకు చెప్పండి, చెప్తాను ఆగండి. 1 ఎక్స్ 2 యాక్సెస్ మీద 8 3 తీసుకోండి 4. వై యాక్సెస్ 1 ఏంటిది? 1 ఏంటిది? 1 వచ్చి 4 4,7 5 4 2 యూనిట్స్ ఏంటిది? 4,7 4,7 4,7 కాదు బ్రో, 2 5, యూనిట్స్ 7. డిస్టెన్స్ ఉండాలేమో రెండు వైపులా. 5, 7 అవుతుంది. సరే 4, 5 అవుతుంది హాహాహాహా. కాదా? 2 తెలివితేటలు యూనిట్స్ ఎక్కువైపోయింది డిస్టెన్స్. నిఖిల్ నీకు. 4,7 అండి. అదే బి పాయింట్ చెప్పండి. 2 పాయింట్ 2 6,9 6,9 3 6,5 6,5 6,5 4th పాయింట్ చెప్పండి. 8,7 8,7 ఓకేనా? క్లియర్ అండి అందరికి? ఈ పాయింట్, ఈ 4 పాయింట్లకి ఈ పాయింట్ ఏమవుతుంది? ఈ పాయింట్ ఈ 4 పాయింట్లకి ఎక్కడుంది? మిడిల్లో. సెంటర్లో సెంటర్లో ఉంది కదా. కమాన్, మీరు స్కూల్లో నేర్చుకున్న చెప్పండి. సెంటర్లో ఉంటే దాన్ని ఏమంటారు? ఏమంటారు? పాయింట్ ఆఫ్ ఆరిజిన్. పాయింట్ ఆఫ్ ఆరిజిన్. ఇదండి ఆరిజిన్. ఇందాక చెప్పడం మర్చిపోయాను కదా, వాడి 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 మీకు గుర్తులు పెట్టాను. దీన్ని మనం ఆరిజిన్ అంటాం. ఆరిజిన్ అని చెప్పి ఇక్కడ 0,0 పెట్టి 2 బ్రాకెట్లతో మూసేస్తాం అనమాట, గ్రాఫ్ మీద గ్రాఫ్లు గీసేటప్పుడు. దీన్ని ఆరిజిన్ అంటాం. సెంట్రాయిడ్ ఇదేంటిదండి? సెంట్రాయిడ్ ఓకే, క్లియర్? ఈ సెంట్రాయిడ్ అనేది మనకి క్లస్టరింగ్ అప్పుడు యూజ్ అవుతుందండి. ఈ కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకోండి. సెంట్రాయిడ్ అంటే ఏంటి? నథింగ్ బట్ విచ్ హ్యాస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ది పాయింట్స్. ఇది మ్యాథమెటిక్స్ లో. దీన్ని మీరు రియల్ లైఫ్ లో చెప్పండి. ఇదే కాన్సెప్ట్ మీరు రియల్ లైఫ్ లోకి కన్వర్ట్ చేసి సెంట్రాయిడ్ అంటే ఏంటో చెప్పండి. చౌరస్తా. 4 జంక్షన్ పాయింట్ మధ్య. సౌరస్తా 4 జంక్షన్ల పాయింట్. ఇంకా నయం భారత్ ఆప్ వేసేది అనలేదు. ఏంటిది సెంట్రాయిడ్ అంటే ఏంటి? సరే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం కదా, అదేంటి పోనీ? అట్రాక్షన్ సెంటర్లో ఉందనా? అందరి మధ్యన మెరిసిపోతున్నాను. అదే దాని మీనింగ్ ఏంటి? అవునండి, నేను ఇంగ్లీష్లో చెప్తే మీరు తెలుగులో చదువుతున్నారు, మీరు తెలుగులో చెప్తే నేను ఇంగ్లీష్ చదువుతున్నాను. అది కాదు కావాల్సింది మనకి. మోర్ ఇంపార్టెంట్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లేకపోతే సెంట్రాయిడ్ అసలు మొత్తం అంతా ఈడి చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ అందరికీ మధ్యలో ఉన్నాడు. ఏంటి అన్నిటికీ మీనింగ్ ఏంటి? జంక్షన్ ఏంటండి? అది ఒక్కొక్కటి 2:1 రేషియోలో, ఈచ్ మీడియం డివైడ్స్ ఇంటూ 2:1 రేషియో అని వస్తుంది కదా ప్రతి అస్సలు పాయింట్ లో నేను మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ రేషియోల గురించి వాటి గురించి మాట్లాడట్లా. నేను మీకు 2 నిమిషాల్లో 4 క్వశ్చన్లు సాల్వ్ చేయాలని అడగదలుచుకోవాలా.
నాకు సెంటర్ పాయింట్ సెంట్రాయిడ్ వస్తే అంటే ఏంటి? ఆహా, సెంటర్ పాయింట్. వైవా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు కదా మీరు. చాలా సెంట్రాయిడ్, సెంటర్ పాయింట్, ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ది పాయింట్స్, అది కాదు నాకు కావాల్సింది. నేను ఫిజికల్గా మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నా. సెంట్రాయిడ్ అంటే ఏంటి? ఒక గ్రూప్ని ఒకడు లీడ్ చేస్తున్నాడు అనుకోండి. ఒక 100 మంది గ్రూప్ని ఒకడు లీడ్ చేస్తున్నాడు అనుకోండి. ఆడు ఆ గ్రూప్ని ఎలా లీడ్ చేయగలుగుతున్నాడు చెప్పండి. మనకి ఎక్కువ స్కిల్స్ ఉంది, లీడర్షిప్ క్వాలిటీ ఉంది. మిగిలిన వాళ్ళందరికీ లేవనా? అంటే నేను ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఆ రాంగ్ లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మంది 100 రకాల్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ లీడ్ చేసేవాడు అన్నిట్లోనూ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లా. ఈ 100 మందిలో 100 మందికి ఒక్కొక్క దాని మీద డీప్ నాలెడ్జ్ ఉంది. ఈ 100 మందిని మేనేజ్ చేసేవాడికి ఈ 100 ఆటల గురించి కొంచెం కొంచెం నాలెడ్జ్ తెలిసినా సరిపోద్ది. గైస్, ట్రై టు అండర్స్టాండ్. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే మీరు కంపెనీలో చూసే ఉంటారు, మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, డీప్ నాలెడ్జ్ కాదు. యా గాట్ ఇట్. ఐ మీన్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్. ఎస్. ఇక్కడ సెంటరాయిడ్ అనేది, లేకపోతే సెంటర్ పాయింట్ అనేది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటి అంటే, వీడి చుట్టూ ఉండే అన్ని క్వాలిటీస్ ఏదో ఒక క్వాలిటీ వీడి దగ్గరకు ఉంటుంది. 100 మందికి సంబంధించిన ఏదో ఒకటి వీడి దగ్గర ఉంటుంది. 100 మందికి వీడు సమదూరంలో ఉంటాడు, ఒకరికి దగ్గర కాకుండా ఒకరికి దూరం కాకుండా ప్రతి ఒక్కడికి నచ్చేది ఏదో ఒకటి ఉంటుంది. అంతే. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది? ఇవాళ ఈ ఫంక్షన్లో బా వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం కదా, బ్లా 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 అంటే ఏంటిది? అందరికీ నచ్చేటట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఈశ్వర్ మంచిగా డ్రెస్ వేసుకొచ్చాడు అనుకుందాం. ఇవాళ ఫంక్షన్లో ఈశ్వరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకుందాం. దాని మీనింగ్ ఏంటి? అందరూ ఈశ్వర్నే చూస్తున్నారు కదా. అందరు నాకు కనెక్ట్ అయిపోయారు. ఆ, అది మనం ఏమవుద్దంటే యాక్చువల్గా క్లస్టరింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు, క్లస్టర్ అంటే ఏంటిది? ఒక గ్రూప్, ఒక 100 మందిని ఒక 5 క్లస్టర్లుగా ఫామ్ అవ్వమన్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అందరూ? ఒక 20 100 మంది మెంబర్స్ ఒక గ్రూప్. ఒక 100 20 మెంబర్స్ని 20 మంది ఒక గ్రూప్. 20 మంది ఒక గ్రూప్ ఉండాలని చెప్పి రూల్ ఏమన్నా ఉందా? నేనేం చెప్పాను మీకు? 100 మందిని 5 గ్రూపుల్లోకి డివైడ్ అవ్వమన్నా. అంటే 100 మందిని ఒక పెద్ద ఆడిటోరియంలో వదిలేశానండి నేను. ఓకేనా? ఆ ఆడిటోరియంలో వదిలేసి ఒక గంట వాళ్ళని వదిలేశా. ఆ తర్వాత మీరందరూ ఒక 4 గ్రూపుల్లోకి ఫామ్ అవ్వండి అన్న. అప్పుడు వాళ్ళు ఎలా ఫామ్ అవుతారు? వరుసగా పెట్టుకుని లైన్లో నెంబర్లు వేసుకుని, నువ్వు 20 ఈ గ్రూపు, 20 ఆ గ్రూపు, 20 ఈ గ్రూప్ అని ఫామ్ అవుతారా? ఎవరి మధ్యలో బాండింగ్ ఉంటుందో ఎట్లా ఎట్లా ఏ బేసిస్ మీద? ఇప్పుడు అందరూ 100 మంది ఒక దగ్గర ఉన్నారనుకోండి, కొంతమంది మూవీస్ గురించి మాట్లాడొచ్చు, కొంతమంది పాలిటిక్స్ గురించి మాట్లాడొచ్చు, కొంతమంది బైక్లు కార్ల గురించి మాట్లాడొచ్చు, కొంతమంది టెక్నాలజీ గురించి మాట్లాడొచ్చు, కొంతమంది అవలోకనలు కామెంట్ చేస్తూ ఉండొచ్చు. వీళ్ళందరూ బ్యాచ్లుగా అయిపోతారు కదా. ఒక బ్యాచ్లో 10 మంది ఉండొచ్చు, ఒక బ్యాచ్లో 60 మంది ఉండొచ్చు, ఇంకో బ్యాచ్లో 5 ఉండొచ్చు, ఇంకో బ్యాచ్లో 15 మంది ఉండొచ్చు. అదేంటిది? ఆ బ్యాచ్లు ఎలా ఫామ్ అయినాయి? విత్ సిమిలర్ ఇంట్రెస్ట్లు కదా, సిమిలర్ క్వాలిటీస్, సిమిలర్ ఇంట్రెస్ట్, సిమిలర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ గ్రూప్ లో ఉన్న ఒకరిని తీసుకొచ్చి వేరే గ్రూప్ లో వాడితో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటాడు కదా. అర్థమవుతుందండి నేను మీకు చెప్పింది? ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ ని ఒక 5 క్లస్టర్స్ లోకి ఫామ్ చేద్దాం అనుకున్నాను నేను కౌంట్ చెప్పట్లా. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? కొంతసేపు వదిలేసిన తర్వాత గ్రూపులుగా అరేంజ్ అయితే, వీళ్ళు ఒక గ్రూపు, వీళ్ళు ఒక గ్రూపు, వీళ్ళు ఒక గ్రూపు, వీళ్ళు ఒక గ్రూపు,
వీళ్ళు ఒక గ్రూపు. ఈ ప్రతిదాన్ని కూడా ఒక క్లస్టర్ అంటాం. ఇప్పుడు ఏమైంది ఇందుట్లో, ఈ క్లస్టర్లో వాడు ఈ క్లస్టర్తో వాడితో డిఫరెంట్గా ఉన్నాడు కాబట్టే కదా ఇటు సపరేట్ గ్రూప్లో ఉన్నది. ఈ క్లస్టర్లో ఉన్నవాడితోనే కంపేర్ చేస్తే ఈ క్లస్టర్లో ఉన్నవాడు 1, ఈ క్లస్టర్లో ఉన్నవాడే 2, వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరికి సిమిలారిటీ ఎక్కువ ఉంటుంది కదా. అర్థమవుతుందండి నేను Yes. చెప్పేది? వీళ్ళిద్దరూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్ళు. ఈ సినిమాల గురించి మాట్లాడుకునేవాడు టెక్నాలజీ గురించి మాట్లాడుకునేవాడిని పక్కన పెడితే ఏమైనా కలుసుద్దా? డిఫరెంట్. ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడుకునేవాడితో సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. ఈ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళతో డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇవన్నీ డిఫరెంట్ క్లస్టర్స్ అనమాట. ఆ క్లస్టర్లో ఉన్నవాడితో కంపేర్ చేస్తేనేమో దగ్గరగా ఉంటాయి, వేరే క్లస్టర్తో ఉన్నవాడితో కంపేర్ చేస్తేనేమో డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైందండి నేను చెప్పింది మీకు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ క్లస్టర్? క్లస్టర్ అంటే సేమ్ కేటగిరీ ఆఫ్ బిహేవియర్స్, ఒకే లక్షణాలు, అదే అట్రిబ్యూట్స్, అదే బిహేవియర్స్ ఉంటే వాళ్ళందరినీ కలిపి మనం ఒక క్లస్టర్ అంటాం. అది కస్టమర్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే కస్టమర్ బిహేవియర్ అయినా అవ్వచ్చు, లేకపోతే చూసే మూవీ గ్రూప్ అయినా అవ్వచ్చు, లేకపోతే కన్జ్యూమర్ కేటగిరీ అయినా అవ్వచ్చు, లేకపోతే తీసుకునే సర్వీసెస్ గ్రూప్ అయినా అవ్వచ్చు, లేకపోతే షాపింగ్ చేసే ప్యాటర్న్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నిటిని ఎట్లా గ్రూపులుగా సపరేట్ చేస్తాం మనం? ఇందాక మీరు ఒక పాయింట్ని చెప్పారు కదా, ఇవన్నిటికీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని చెప్పి. ఎప్పుడు తెలుసుద్ది మనకి ఈ ఏఐ ఒకే క్లస్టర్ అని? ఏఐ అయితే దగ్గరగా ఉన్నాయో అవన్నీ కలిపి ఒక గ్రూప్ అని చెప్పి ప్రతి పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కున్నప్పుడు మనకు తెలుసుద్ది. అంతే కదా? ఆ గ్రూప్లో ఉన్న పీపుల్కి దగ్గరగా ఉండాలి, వేరే గ్రూప్లో ఉన్న పీపుల్కి దూరంగా ఉండాలి. అర్థమైందా? ఈ సెంట్రాయిడ్ ఇవన్నీ సెంట్రాయిడ్స్ అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ ఈ పాయింట్ ఈ గ్రూప్లోకి వెళ్ళడం అంటే వేస్ట్ కదా. నేను ఒకసారి చెప్పేది అర్థం చేసుకుంటాను, ట్రై చేయండి. ఈ పాయింట్ని ఈ గ్రూప్లో పెడదామంటే ఎంత డిస్టెన్స్ ఉంది? అదే ఈ పాయింట్ దేనికి దగ్గరగా ఉంది? ఈ సెంట్రాయిడ్కి దగ్గరగా ఉంది. అర్థమవుతుందండి నేను చెప్పింది? వ్యవస్థ అర్థం. ట్రయింగ్ టు అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్. ఓకే ఓకే. రైట్. సో ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటాకి మీ అందరికీ ఒక మంచి ఫార్ములా తెలుసండి. అది ఒక 2 పాయింట్లు x1, y1 అనుకుంటే, ఇంకో పాయింట్ x2, y2 అనుకుంటే, ఈ 2 పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటానికి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ఫార్ములా? ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వేర్ యూ గాట్ పైథాగరస్ దిస్? ఫార్ములా అంతేగా. ఇది పైథాగరస్ ఫార్ములానే, ఇందాక మనం డెరైవ్ చేసాం కదా. డిస్టెన్స్ డిస్టెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఏంటిది? ఆ పాయింట్ల మధ్యలో డిస్టెన్సే కదా మనం తీసేసింది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది x1, ఇది x2, ఇది y1, y2 హోల్ స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ అయితే ఈ డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇట్లాగే ప్రతిదాన్ని డిస్టెన్స్ కనుక్కుని ఆ పాయింట్లన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి సేమ్ టైప్ ఆఫ్ అన్నిటిని ఒక క్లస్టర్గా ఐడెంటిఫై చేసి, ఓకే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ నెలకు ఒకసారి షాపింగ్ చేస్తారు, ఈ క్లస్టర్ ఆఫ్ పీపుల్ ఆఫర్లు పెడితేనే షాపింగ్ చేస్తారు, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓన్లీ క్రెడిట్ కార్డులతోనే షాపింగ్ చేస్తారు. సో ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. ఈ మనకి స్కూల్లో చెప్పారనుకోండి, మనకి అప్పుడు అర్థం కాదు, యాజ్ వెల్ యాజ్ అంతలా మనం క్వశ్చన్ చేయము. మనకి ఆ లెవెల్లో అన్ని స్కూల్లోనూ అందరు మాస్టర్లు చెప్పాలని లేదు. ఓకే, మనకుంటే సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఈ కాన్సెప్ట్ అనేది గాల్లో నుంచి ఊడిపడలా, క్లస్టరింగ్ అనేది మన స్కూల్లో నుంచే ఉంది. క్లియరా అండి?
Is it clear for everyone? Yeah, Hello? Vasudha. Yeah, Yeah, clear, was clear, clear. Oh, okay, right. Now, ఇది లీనియర్ ఆల్జీబ్రాకి సంబంధించిన వెరీ బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ప్రాబబిలిటీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆ తర్వాత నేను వదిలేస్తాను. ఇంకెక్కువ మీకు మీ పొరపాటు చేయను. సో దాని తర్వాత కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుని వదిలేస్తాను నేను. రైట్. మీ దగ్గర అందరి దగ్గర ఒక ₹1 కాయిన్ కానీ ₹2 కాయిన్ కానీ ఉందా? అందరి దగ్గర ఉన్న ఒక కాయిన్ చెప్పండి. 8 మెంబర్స్ ఉన్నారు. ₹1 కాయిన్ ఉంది. అందరి దగ్గర ఉందా ₹1 కాయిన్? ఉంది. ఉందా అండి? ఓకే, రైట్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని 5 టైమ్స్ టాస్ చేయండి. ఫైవ్ టైమ్స్ టాస్ చేసి ఆ టాస్ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ట్రైల్లో ఏమొచ్చింది, సెకండ్ ట్రైల్లో ఏమొచ్చింది, థర్డ్ ట్రైల్లో ఏమొచ్చింది, ఫోర్త్లో ఏమొచ్చింది, ఫిఫ్త్లో ఏమొచ్చింది. ఓకే, ఫస్ట్ ఎవరు చెబుతారు? శ్రీకాంత్, వాట్ ఆర్ యువర్ ట్రయల్ రిజల్ట్స్? 3 heads, హెడ్ 2 trials. వరుసలో చెప్పు. ఫస్ట్ 3 heads. Two ఓకే, tails. శ్రీకాంత్. ఓకే, నెక్స్ట్ కరుణాకర్. Tails, head, tail, head. టైల్, హెడ్, హెడ్, టైల్, Tail. హెడ్. టైలా? అంతేనండి. హెడ్ లాస్ట్ హెడ్. హెడ్స్. ఓకే, నెక్స్ట్ ఈశ్వర్. Yeah. Head, tail, head. నెక్స్ట్ వంశీ. నేను వంశీ దగ్గర కాయిన్ దొరికినట్లేదు వంశీకి ఇంకా. నిఖిల్. హెడ్, టైల్స్, టైల్, హెడ్. హెడ్, హెడ్, టైల్, టైల్, హెడ్. ఓకే. ఇది ఎవరు? వంశీనేనా? నిఖిల్. నిఖిల్. వంశీ కాయిన్ ఎత్తుకుతున్నాడు ఇంకా. సాయి. Tail, head, tail, head. టైల్, హెడ్, టైల్, హెడ్. Head. నెక్స్ట్ శంకర్. మేబీ హీఈస్ ఆఫీస్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, రైట్. వంశీకి ఏమైంది? శంకర్ చాట్లో ఇచ్చాడు ఫస్ట్. ఓకే, గుడ్. హెడ్, టైల్, హెడ్, టైల్, హెడ్, టైల్, హెడ్, టైల్. ఇంకెవరు చాట్లో ఇచ్చారు? ఇంకెవరైనా చాట్లో ఇచ్చారండి? లేదు, శంకర్ ఒక్కడే ఇచ్చారు. శంకర్ ఒక్కలేనా? ఓకే, అరవింద్ గారు ఇవ్వలేదు, ఆయన మేబీ ఆఫీస్లో. రైట్. సో ఒకసారి చూడండి, వంశీకి ఏమైంది? ఇప్పటివరకు మాట్లాడాడు కదా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఎవరైనా సిమిలర్గా ఉన్నాయండి? ఎవరైనా సిమిలర్గా ఉన్నాయా రిజల్ట్స్? నో. చూడండి ఒకసారి. ఒకే రూపాయి కాయిన్ కదా మీరు తీసుకున్నది. ఒకటే రూపాయి కాయిన్ కదా. అందరూ ఒకేలాగా టాస్ చేస్తారా? చెయ్యరు. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ నేను మీకు ఏ కండిషను చెప్పలేదు. ఇక్కడ
మిమ్మల్ని 1 రూపీ కాయిన్ తీసుకోమన్నా మీరు తీసుకున్న 1 రూపీ కాయిన్స్ అన్నీ కూడా సేమో కాదో కూడా నాకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు నా అజంప్షన్ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ ఈ బేసిక్ డేటాను బట్టి నేనేం చెప్పగలను అంటే మీరు అందరూ తీసుకున్నాయి ఎగ్జాక్ట్గా సేమ్ 1 రూపీ కాయిన్స్ అయ్యి ఉండవు. నెక్స్ట్, అందరూ కూడా ఒకే సైడ్ పెట్టి టాస్ చేసి ఉండుండరు. అందరూ కూడా ఒకే హైట్కి టాస్ చేసి ఉండుండరు. ఓకే, ఇప్పుడు చెప్పండి శ్రీకాంత్, మీరు ఏ సైడ్ పెట్టి టాస్ చేశారు? ఈ నేను అన్ని టైల్ సార్లు పెట్టి అన్నిసార్లు టైల్ పెట్టే చేశారా? 3 టైమ్స్ టైల్ పెట్టాను, 2 టైమ్స్ హెడ్ పెట్టాను. కరుణాకర్, మీరు గుర్తుందా? హెడ్ టైల్ అలా మార్చేసింది. మార్చారు. ఓకే, ఈశ్వర్ మీకు? రిజల్ట్ ఏదొస్తే అదే పెట్టి తిప్పాను. ఓకే, అంటే రిజల్ట్ ఏదొస్తే అది పెట్టారంటే 3 ఆ, హెడ్స్ 4 హెడ్స్ ఒక టైల్. కాదు, ఫస్ట్ ఏం పెట్టారనేది మనకు తెలియదు. సో తర్వాత నుంచి వన్ ఫస్ట్ టూ హెడ్ త్రీ పెట్టాను. 3 హెడ్స్ హెడ్డే పెట్టారా? ఆ, అయితే 1 2 3 1 2 3 3 టైమ్స్ హెడ్, 2 టైమ్స్ టైల్. yeah, yeah. ఓకే, రైట్. సో నిఖిల్, మీరు గుర్తుందా ఏమన్నా? నేను ఫస్ట్ 2 టైమ్స్ హెడ్ పెట్టిన, లాస్ట్ 3 టైమ్స్ స్టైల్ పెట్టి చేసిన. ఓకే, రైట్. సాయిరా, మీరు? ఓకే, రైట్. ఇక్కడ మీరు ఒకే కాయిన్ యూజ్ చేస్తున్న ఒకే స్పీడ్ వాడరు. మీరున్న ఎన్విరాన్మెంట్లో ఉండే ఎయిర్ ప్రెషర్ వలన అది తిరిగి రొటేషన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా కాకుండా అందరినీ ఒక గాజు డబ్బాల్లో పెట్టేసేసి ఎగ్జాక్ట్గా ఎంత ఫోర్స్ యూజ్ చేయాలి, ఏ యాంగిల్లో సుకుమార్ లాగా చెప్పాను అనుకోండి, మీరు ఎన్నిసార్లు కాయిన్ని టాస్ చేసినా కానీ ప్రతిసారి కూడా అదే పడుతుంది. నేను చెప్పింది అర్థమైందండి మీకు? మిమ్మల్ని అందరినీ ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో పెట్టేసి లేకపోతే మీ కాయిన్స్ అన్నిటిని ఒక మిషన్ మీద పెట్టి ఎప్పుడూ దాని మీద అదే ఫోర్స్ అప్లై చేస్తే అది అలాగే తిరిగి ఎప్పుడూ అలాగే పడుతుంది, ఒకటే పడుతుంది, చేంజ్ అవ్వదు. కానీ అటువంటి ఐసోలేటెడ్ కండిషన్స్లో సిచ్యువేషన్స్ అన్నీ జరగవు కాబట్టి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అటువంటి ఐసోలేటెడ్ సిచ్యువేషన్స్లో రియల్ వరల్డ్ కండిషన్స్ జరగవు కాబట్టి ఇంట్రడ్యూస్ అయిన సబ్జెక్టే ప్రాబబిలిటీ. ఎక్కువ మంది ఎలా చేస్తారు, ఎక్కువ మంది ఏం చేస్తారు, ఎక్కువ మందికి ఏది నచ్చుతుంది అని తెలుసుకుంటానికి యూజ్ అయ్యేదే ప్రాబబిలిటీ, అంటే సంభావ్యత. అనుకూలతని ఐడెంటిఫై చేయడం. ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ద థింగ్స్. 100% మనం ప్రిడిక్ట్ చేస్తామనుకోండి, వీఆర్ గాడ్స్, బాబా అయిపోవచ్చు మీరు. బాబు ఈరోజు ఈ టీంకి గెలుస్తుంది, బెట్టింగ్ అయ్యి ఈ ఎగ్జామ్లో ఈ ఆన్సర్లు వస్తాయి, డైరెక్ట్గా నువ్వు ఆ పేపర్ కూడా చూడకుండా ఈ ఆన్సర్లు పెట్టొచ్చాయని చెప్పొచ్చు మనం. అలా కుదరదు కదా. సో ప్రతిదీ కూడా ప్రాబబిలిటీ. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది, చాలా ప్రాబబుల్ క్వశ్చన్ ఇది అని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. కానీ దాని అసలు మీనింగ్ ఇదనమాట. 100% తెలియదు, కానీ జరిగిన సిచ్యువేషన్స్ని అనాలిసిస్ చేస్తే ఇది రావడానికి, ఇది జరగడానికి, ఇది ఇలా అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని చెప్పి ఇండికేషన్ అనమాట. అటువంటి అన్నిటి గురించి డిస్కస్ చేసేదే ఈ ప్రాబబిలిటీ. అటువంటి సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవాలంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ ఈ ప్రాబబిలిటీని అండర్స్టాండ్ చేసుకుంటాం. దీనికి సంబంధించిన ఫార్ములాలు లేకపోతే పెద్ద పెద్ద డెరివేషన్లు అవి అవసరంలా మీకు. ఈ ప్రాబబిలిటీ అనేది ఏంటి, అది ఏం చెప్తుంది, ఎలా చెప్తే ఏంటి, రియల్ వరల్డ్లో ఏంటి దాని అప్లికేషన్, దాన్ని ఎలా అసోసియేట్ చేసుకోవాలి మన రిజల్ట్కి, మన యూస్ కేస్కి అనేది మీకు అర్థం కావాలి. ఇజ్ ఇట్ క్లియర్ గైస్ ఫర్ ఎవ్రీవన్? ప్రాబబిలిటీ అనేది ఎందుకు అనేది అర్థమైందా మీకు? వ్యవస్థ. ఓకే, రైట్. సో నాకు ఒకసారి చెప్పండి, హౌ మీకు ఎలా అర్థమవుతుంది ఇది? ఈజ్ ఇట్ అండర్స్టాండింగ్, లేకపోతే ఎందుకు తెలుసుకుంటున్నామో మీకు అర్థం కావట్లేదా? కాంటెక్స్ట్, ఇంట్యూషన్ అనేది అర్థమవుతుందా, లేకపోతే ఏమన్నా మార్చాను డిస్కస్ చేద్దామా ఏంటి? సో జస్ట్ గివ్ మీ స్మాల్ ఫీడ్బ్యాక్, 10 seconds ఈచ్.
నాకైతే క్లియర్ గానే అర్థమవుతుంది. శ్రీకాంత్. ఇంతవరకు అయితే ఓకే సిస్టమ్ అర్థమవుతుంది. ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది కూడా ప్యూర్లీ డేటా రిలేటెడ్ కాబట్టి ఓకే, ఇది ఇది వస్తేనే అది వస్తుందని అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్స్ మ్మ్. అనేది. ఈశ్వర్. యా మాస్టర్ అర్థమవుతుంది. వంశీ. వంశీ క్వశ్చన్ అడగట్లేదు వంశీ, జస్ట్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను వంశీ. నిఖిల్. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది సిస్టమ్. మ్యాథమెటిక్స్ లో నాకు పైథాన్ మీదనైతే పర్ఫెక్ట్, అంటే మంచి హోల్డే వచ్చింది. మ్యాథమెటిక్స్ అయితే ఇప్పటివరకు బాగానే ఉంది. ఓకే, ఇప్పటి వరకు అంటే ఇవ్వాలే మొదలు పెట్టాం. నేను ఏమడుగుతున్నా అంటే అంటే నాకు దిస్ వే స్టాట్స్ ఆఫ్ అసలు టచ్ ఎక్స్ప్లెనేషన్, లేదు. వే దిస్ ఆఫ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఫైన్. ఓకే రైట్. మీరు డిఫికల్టీ లెవెల్స్ అయితే ఏం లేవు కదా మీకు? సో ఇది మనకు అర్థం లేదు, కావట్లేదు అనే దానిలాగా. అర్థం ఓ అయితలేదు అనేది అయితే ఏం లేదు. ఓకే లేదు రైట్. మాస్టర్, చాలా అదేం లేమన్ లేదు. టర్మ్స్ లో కానీ చెప్తున్నారు. ఉమ్, చెప్పండి చెప్పండి. ఒక్కొక్కసారి నాకు అదే అనిపిస్తుంది, మనం కొంచెం కొన్ని పాయింట్స్ లో చాలా డీప్ డైవ్ వెళ్ళిపోతున్నాం అని. అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ, మనం పైథాన్ లో పొజిషన్స్ గురించి ఉన్నది చూడండి. అది మనం ఆల్మోస్ట్ 2 క్లాసెస్ పైన డిస్కస్, 2 క్లాసెస్ వరకు మళ్ళీ మధ్యలో కూడా డిస్కస్ చేస్తూ పోతున్నాం. అది వచ్చినప్పుడల్లా దాంట్లో కొంచెం డీప్ వెళ్లిపోతున్నాం మనం. కానీ నాకు ఇప్పటి వరకు అర్థం కాదు ఏంటంటే ఆ పొజిషన్ ని యూజ్ చేసుకొని వర్డ్ ని తీసుకొని మనం లిటరల్ గా అప్లికేషన్స్ లో ఎక్కడైనా అంత ఇంపార్టెన్స్ ఉందా అది తెలుస్తలేదు. కానీ దాని మీద అది వచ్చినప్పుడల్లా మనం డీప్ వెళ్తున్నాం. మళ్ళీ మొదటి నుంచి ఏ రోజు ఫస్ట్ క్లాస్ లో చెప్పినాయి మాక్సిమం రిపీట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ కొంచెం డిలే అవుతుంది కానీ మిగతా అంతా ఇట్స్ గోయింగ్ ఫైన్. నాకు ఒక్క టాపిక్ లో ఎందుకో అనిపిస్తుంది. ఎందుకంటే అది మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్ నిఖిల్. నువ్వు ఐ క్లాస్లో అగ్రీ ఉండుంటే విత్ దట్. నీకు ఐ అగ్రీ విత్ అర్థమయ్యే దట్. ఉంటుంటుంది. ఎందుకంటే ఒకళ్ళకి బోర్ కొడుతుంది అనే దాన్ని కన్సిడరేషన్లోకి నేను ఎప్పుడూ తీసుకోను. మొత్తం అందరికీ బోర్ కొడుతుందంటే అది కన్సిడరేషన్, దట్ విల్ బి కన్సిడర్డ్. ఓకే, ఏమైంది? నేను ఎప్పటికప్పుడు అడుగుతుంటే ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో హియర్ నా రెస్పాన్సిబిలిటీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం. అది టైం ఎక్కువ పట్టినా నాకు తక్కువ అది పట్టినా. అర్థమైంది సిస్టర్, బట్ జస్ట్ ఐ జస్ట్ ఓకే రైజింగ్ ద పాయింట్ అని చెప్తున్నాను. ఓకే డన్. సో శంకర్, మీరు వీడియోస్ చూసారా ప్రీవియస్వి? చాట్లో ఓకే వచ్చింది. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి ఏం కావాలి అంటే జస్ట్ ఒకసారి మీరు ఖాన్ అకాడమీలో ప్రాబబిలిటీ ఏంటి, స్టాటిస్టిక్స్ ఏంటి అనేది ఎక్స్పోజ్ చేయండి. మీరు ఎక్స్పోజ్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మీరు ఈ స్పెసిఫిక్ టైంని పైథాన్ మీద, పైథాన్ ప్రాక్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు మీకు దొరికే టైంని. సో రేపొద్దున నేను మీకు ప్రాబబిలిటీ ఇంట్రడ్యూస్ చేస్తా. ప్రాబబిలిటీని జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి, ఓకే ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. మనము స్టాటిస్టిక్స్ మొదలు పెడతాం రేపొద్దున. స్టాటిస్టిక్స్ మొదలుపెట్టి అసలు శాంపిల్ అంటే ఏంటి, పాపులేషన్ అంటే ఏంటి, మీన్ ఏంటి, మీడియన్ ఏంటి, మోడ్ ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, ఇవన్నిటి గురించి స్టెప్ బై స్టెప్, ఆ పర్టికులర్ యూసేజ్ ఏంటి, దానివల్ల యూసేజ్ ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఆ వచ్చిన రిజల్ట్ని ఎలా అసోసియేట్ చేస్తాం ఉన్న డేటా మీద అనేది మొత్తం అంతా కూడా మనం చూద్దాం. ఓకే, క్లియర్ అండి? యా మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ గైస్, సీ యూ టుమారో. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ. Bye. Bye.